ఈ రోజున ఈ విపత్తుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు కానీ మెడిసిన్ కి సంబంధించి కానీ ఎవరికి ఏం అవసరమైనా కూడా ఆయన తీసుకున్న చర్యలు ఎలా ఉంది? అందరికీ అన్ని రకాల టాబ్లెట్లు ఇస్తున్నారు. బాగుంది. ఏది కావాలన్నా లేదనట్లేదు, ఉన్నట్లు ఇస్తున్నారు. అయిపోతే మళ్ళీ ఒక గంట రమ్మంటున్నారు, ఇస్తున్నారు. నాకు షుగర్ బీపీ అన్నీ ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టాబ్లెట్లు అన్ని కొట్టుకెళ్ళిపోయినాయి, కింద గ్రౌండ్లో ఉండటంలో కొట్టుకుపోయినాయి. ఇప్పుడు తీసుకున్నాను, ఈ తర్వాత మళ్ళీ ఇస్తాం కొద్ది కొద్దిగా. ఇప్పుడు అందరికి వాడుకోండి, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాం, మేము ఇస్తామని అంటున్నారు. అదే అండి బాగా 3 రోజుల క్రితం అసలు మళ్ళీ ఎప్పటికి మళ్ళీ తేరుకుంటావా ఏంటా అనే బయటకు వచ్చేసాం. 3 రోజుల క్రితం చూస్తే ఎప్పుడు వస్తామో అనిపించింది. ఇప్పుడైతే 3 రోజులకి మళ్ళీ 4-5 రోజులకి వాళ్ళు బయటపడిపోయాం. అందరు ఫ్రీగా తిరుగుతున్నారు. అందరు మళ్ళీ బాగుంది, ఎంత బాగుంది, సూపర్ ఎక్సలెంట్ గా చేస్తుంది ప్రభుత్వం. కానీ పోలీసు వర్కర్స్ కానీ ఎవరైనా సరే పని చాలా బాగా చేస్తున్నారు. అధికారులు కానీ కిట్లు ఎన్ని మాట్లాంటారు కదండి, వర్కర్స్ సూపర్ చేస్తుంది. ఇంకా నీళ్ళు లాగడానికి మరి లేట్ అవుతుంది కదా. ఇప్పుడు 4 రోజుల నుంచి జనం వెళ్తానే ఉన్నారు, మోస్తానే ఉన్నారు పడవల మీద షిప్ల మీద, ఇంకా తగ్గలేదు. ఎంత జనం ఉన్నారు. వస్తువులు పాడైపోయిన ఇళ్లలో బురద ఉందా మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా సీఎం గారు ఏళ్ళు పంపిస్తున్నారు, మా అపార్ట్మెంట్ అడిగిస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, అన్ని పనులు చేస్తారు. తప్పండి, అది చాలా తప్పది. అది ఆయన అలా చేయకూడదండి. ఇప్పుడు అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లు బాగానే చేస్తున్నాయి, చాలా బాగా చేస్తుందండి ప్రభుత్వం. చాలా సూపర్ అండి. ఇంకా అలా పోయిందండి, ఏమీ లేదు. ఒక కట్టుబట్టలతో ఉన్నా మంచాలు, బియ్యము, అన్ని రకాల ఈ షుగర్ టాబ్లెట్లు తెచ్చుకున్నానండి, ప్రైవేట్ వాడతా, అన్ని కొట్టుకుపోయినాయి. ఇగో ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న టాబ్లెట్లు అడిగితే విసుకోవడం లేదు లేదు, ఏమి లేదు, డబ్బులు తీసుకుంటాం లేదు, విసుకోవడం లేదు. నేను అడిగింది నెలకు అడిగాను, 15 రోజులకి ఇచ్చారు. ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకోమని అన్నారు. ఇబ్బంది ఏమి లేదు, అన్ని రకాలుగా బాగుందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ 3 రోజుల నుంచి బాగా సేవ చేస్తున్నారండి. నీళ్ళని అది కానీ ఇది కానీ ఏమి చూడట్లేదు. మీడియా వాళ్ళు కూడా బాగున్నారు. మీరు ఇంతలో తినేళ్ళ కూడా బాగా ప్రతి వాళ్ళని అసగట్టుకుంటూ ఎలా ఉంది ఏంటి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాల వాడు అందరూ పనులు చేస్తున్నారు పిలుపు మేరకు. నిన్న చంద్రబాబు గారు నిన్న వెళ్ళారు, కుక్లైన్లో వెళ్ళారు. మేము ఇక్కడ పైన ఉంటున్నాం, అక్కడి నుంచి వచ్చేసి ఆయన కూడా వచ్చి నిన్నంతా చూసుకుని వెళ్ళారు. కార్లు కానీ బైకులు కానీ ఇన్సూరెన్స్లు చేయమంటాం కానీ, లేని వారికి బియ్యం కానీ కూరగాయలు కానీ ఇమ్మని అడుగుతున్నారు, చెప్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. సార్, గత 3 రోజుల క్రితంతో పోల్చుకుంటే చాలా వరకు వరద ప్రభావం తగ్గింది. సీఎం గారి ప్రణాళికలు కానీ లేదా ఆయన తీసుకున్న చర్యలు కానీ ప్రతి ఒక్కళ్ళు అధికారులు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, మీరు సరిగా స్పందించకపోతే ఉద్యోగాలు కూడా సీఎం గారు స్పందించిన తీరు బాగానే ఉంది. ప్రతి ఇంటికి వాటరు, పాలు శుభ్రంగా అందినాయి అందరికి. మేము అసలు నేను బయటికి వెళ్ళి లైన్లో నుంచోలేదు, ఎక్కడ అడగలేదు, ఇంటింటికి తెచ్చిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలోకి ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా ఆహార పొట్లాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కానీ అందించండి ఆయన గట్టిగా చెప్పిన తర్వాత కూడా అధికారులు కొంత అలసత్వం వహించారనేది ప్రజలు చెప్తున్నది. కానీ ఈ 3 రోజుల తర్వాత చూస్తే దాదాపుగా అంటే ఈ వరద ముప్పు ప్రాంతం నుంచి బయటపడ్డట్టు అనుకుంటున్నారా సార్? ఫస్ట్ రోజే అలసత్వం ఉంది, తర్వాత 2 రోజులు సఫిషియెంట్గా ఫుడ్, వెజిటబుల్ బిర్యానీ ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత సాంబార్ రైస్ ఇచ్చారు. వాటర్ మాత్రం సఫిషియెంట్గా క్యానల్ అంటే బ్యారల్ పంచారు. గవర్నమెంట్ స్పందన బాగుంది. ఇక ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయలేం. आप